బ్రేకింగ్ న్యూస్ కాకినాడ పోర్టులో వాటాల బదలాయింపుపై కేసు నమోదైంది. తప్పుడు ఆడిట్ నివేదికతో బెదిరించి వాటాలను అరబిందోకు కట్టబెట్టారన్న అభియోగాలతో సిఐడి కేసు ఫైల్ చేసింది. ఒప్పందం ప్రకారం 2014 నుంచి 19 మధ్య రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన వాటాలో భారీగా నష్టం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు ఆడిట్ రిపోర్టులతో బెదిరించి వాటాలు బదిలీ చేయించుకున్నారని కేవీ రావు సిఐడికి ఇచ్చిన ఫిర్యాదులు ఆరోపించారు. కాకినాడ సీపోర్ట్ సెజ్లోని 3,609 కోట్ల వాటాలు బలవంతంగా లాక్కున్నారన్నారు. సెజ్లోని 1,109 కోట్ల రూపాయలు విలువైన వాటాలు కేవలం 12 కోట్ల రూపాయలకు బలవంతంగా అరబిందో సంస్థకు బదలాయించారని కంప్లైంట్ ఇచ్చారు. సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో A1గా విక్రాంత్ రెడ్డి, A2గా విజయసాయిరెడ్డి, A3గా శరత్చంద్రారెడ్డి పేర్లున్నాయి. A5గా అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు ఇతరులను చేర్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శివ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే కాకినాడ పోర్టు వ్యవహారం రోజుకో మనకు తిరుగుతా ఉంది. ఈ వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే జగన్ పై కీర్తిస్థాయిల ఆరోపణలు వస్తున్నాయో ఆ ఆరోపణలకు సంబంధించి నిజాలు చేస్తూ తాజాగా సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కుట్రదారు జగన్ అని చెప్పి కూడా తేల్చడం జరిగింది. జగన్ చెప్పడం మూలంగానే తాము చేశానని విక్రాంత్ రెడ్డి మీద ఫిర్యాదు ఇచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ కేసులో వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అలాగే విజయసాయిరెడ్డి అల్లుడు శరత్చంద్రారెడ్డి, అరవిందో ఫామ్ రియాలిటీ అండ్ సంతానం కింద ఈ కేసులను నమోదు చేసిన పరిస్థితి కనిపించింది. వీరందరిపై ఐపీసీ సెక్షన్ 506, 384, 420, 109, 467, 120 బి కింద కూడా కేసు నమోదు చేశారు. రెడ్విక్ 34 బిఎస్ సెక్షన్ 111 కింద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ వాటాకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ లో కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించిన 2,15,50,906 షేర్లు ఉండేవి. దాంతో 41 షేరు వాటాని కేశోపిఎల్ 2014-15లో 491.47 కోట్లకు, 2015-16లో 422 కోట్లకు, 2016-17లో 417 కోట్ల కొనుగోలు చేయడం జరిగింది. అయితే ఈ వాటాకి సంబంధించి కూడా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేఎస్ఆర్ కార్యకలాపాలపై నిర్వహణపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది. దీనిపై కేసుకెళ్లి ఆడిట్ సంబంధించిన కొన్ని ఆధారాలను చూపించి జైలుకు వెళ్తారా లేకపోతే వాటా రాస్తారా అని బెదిరించి మరి ఆయనపై కూడా ఒత్తిడి తీసుకొచ్చి చేయించినట్లు కూడా ఆయనైతే ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో సిఐడి అధికారులు మొన్న ఆయన ఫిర్యాదు చేయడంతో కూడా నిన్న కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ అయితే రిజిస్ట్రేషన్ చేశారు. ప్రసూన. థ్యాంక్ యూ.